హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సందీప్ రాజ్. వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ రాజ్ 06. మనిషి చనిపోవడం అంటే కనపడకుండా పోవడం అనేది కాదు, కానీ ఒక బంధాలని బంధుత్వాలని అన్నిటినీ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క దాంతో కూడా రిలేషన్ని మొత్తం కట్ చేసుకొని ఇంకా ఆ మనిషి ఎప్పుడు రాడు అనే దాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఒక మనిషి సావుని. ఈ రోజుల్లో ఎవరైనా చనిపోతే నాకెందుకులే అనుకునే వాళ్ళలో ఉన్నారు, కానీ ఇలాంటి పాత రోజులను జ్ఞాపకం చేసుకునే విధంగా మనకు ఏమంటే తెలియపరిచేటట్టు కూడా ఉన్నారా అని అంటే నేను షాక్ అయినా. మా ముదిరాజు కులంలోనైతే ఎవరైనా చనిపోతే ఇలా గంగిరెద్దులను ఎగిరిపోయడం జరుగుతుంది. వీళ్ళైతే ఏమంటారు, ఆ యొక్క ఎద్దుని అసలు చాలా చాకచక్యంగా అసలు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అది కూకమంటే కూర్చుంటుంది, నిలబడమంటే నిలబడుతుంది, పడుకోమంటే పడుకుంటుంది, ఉరకమంటే ఉరుకుతుంది. అసలు వీళ్ళు దాన్ని ఎంతైనా ట్రైన్ చేస్తారంటే అసలు ఏమంటారు, దాన్ని ఒక మొత్తం ఎట్లా అంటే అట్లా చేస్తారు. సో అదంతా కూడా ఒకసారి చూపెడతా మీకు, వాళ్ళు ఒక మాట్లాడే విధానం కానీ అంతా కూడా చూపెడతా. ఒకసారి చూడండి తప్పకుండా. మీరు అయితే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ వీడియో ద్వారా ఎంటర్టైన్మెంట్ అవుతారు. కొమ్ములు పట్టు, నువ్వు తోకబడి తీసాడు ముదిరాజులు కూడా నాలుగు కాలు తాను దాకా అదే పడి లెక్క పెట్టుకో. లెక్క పెడనా నువ్వు నా ఇంటికి కమ్మటుండు ఎంత ఎంటనా లెక్క పెడుతున్నా. లెక్క పెట్టు, పట్టుకో. ఏడుది నాదే పట్టుకో. మాటరా మాట. లెక్క పెడుతున్నా. లెక్క పెట్టు. ఒకటి రెండు మూడు 60 బీర్లు ఇస్తుండే, 70 కోట్లు ఇస్తుండే, తులం బంగారం ఇస్తుండే, 50 తులం బంగారం కడం పెడుతుంటే మొన్న లేడు పొద్దుగాలు పల్ల పుల్ల లెక్క పెడుతున్నా. ఒకటి రెండు మూడు ఫ్రెష్ అది కోలిగేటు ఏడుది. చుట్టూ అరే ఈగ రాలకుండా దోమలు ముట్టకుండా ఇసురు కర్రారా ఇంకటి పెట్టుకుంది. ఆయన రాములు గారు కూడా అలసి తొలిచి వచ్చి హైదరాబాద్ పోయి వరంగల్ పోయి ఒలిచి తొలిచి వచ్చి మెగాస్టార్ పవన్ కళ్యాణ్ రా నరేంద్ర మోడీ ఆయన రాలే గారి పేరు మీదకెళ్ళి బిడ్డ శృతి కూడా ఉన్నది, బిడ్డ మానిక కూడా ఉంది, ఇద్దరు అల్లులు కూడా ఉన్నారు. మనకి ఇచ్చేది 15,000 ఇస్తారులే, బియ్యం 60 క్వార్టర్లు. మెగాస్టార్ పవన్ కళ్యాణ్ మోడీ నరేంద్ర మోడీ లగ్నమను పెళ్లి కొడుకు రాని కళ్ళు పోతారని తినం వాళ్ళ నిద్రలో పోతే నీ పాపం నీ మొత్తానికే పోతాయి అంతే. సహకాలు చూసారంటే ఎన్నో ఉన్నారు చంపుతారా ఎక్కటే. అయ్యో తొలి సోకాటి నిండిపోయిన దసరా పండుగ రోజు గొర్రెపోతులు చీకటి దున్నపోతులు కట్టేసి గొర్రెపోతులు విసిపెట్టి దున్నపోతులు వస్తుంది. వాళ్ళకి అందుకే గింత అంత చుట్టూ. అవును అరే పలకరు వాళ్ళరా. అవును అరే సెల్ ఫోన్ అయిపోను ఫేస్బుక్ ఫేమస్ చేస్తావు. అవును నిన్నే చంపుతారు వెంకటే. మాటి రమేశ్వర గారు, మధ్యరాజు రామయ్య గారు కింద పంది కూడా తినండి. చేరి కూడా మంత్రం మీకే లేవాడు, అసలు మంత్రాలు చదవడు. నేను అంతా ఉండపోచ్చా ఏమేంద్రా ఇద్దరు పిల్లలు, ముగ్గురు బామ్మలు. అవును పెద్ద బొమ్మరి పెద్ద బొమ్మరి నక్కడికి చిన్న బొమ్మరి చిట్టడికి మింగి. అవును నేను అడిగి పెట్టగానే మా అత్త మారుమనం పోయింది. అమ్మో మా మామ మంచం ఎక్కిండు. ఒప్పుతున్నానికి చెయ్యికిరా చెయ్యికే లెక్క పెట్టు. లెక్క పెడుతున్నా. 1 అమ్మా 2 900 అమ్మా 1100 కొడితే 10 కూడా లెక్క పెట్టలే. 72 ఆయన వెంకటే. హైదరాబాద్ ఆడలు పోతే
6 రూపాయలు అమ్మా పోతే 3 రూపాయలు అమ్మా ఇది మొత్తం ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ లెక్క నీది తోకబడికి ఎత్తిగా గుంజాయి గుంజాయి తోకుసిపోయితా తూకుసిపోతే మా బామ్మర్ది పెడతలే మీ బాంబర్ దగ్గర మా పెడతా బామ్మర్ది చంపుతా వెంకటాపూర్లో సెలవు 4 రోజులు నానబెడతా ఊతే ఉసిరాలు ఈ కుదుతాయి పాత్ర ఎత్తలే ఎక్కడు? బాబాయ్ లేదు ఈ కూరలు గొప్పై ఈ కొత్త గురువాలు అలగురువాలు కలగురువాలా అవును. ఈ పాత్ర ఎత్తలే ఎగడు, ఎగడు. కోకరి కళ్యాణ్ ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ ఓరి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రా చంద్రబాబు నాయుడు అవును. ఓరి నడిగుతుల మోడీ నరేంద్ర మోడీ ఓరి గద్దముకు కేసీఆర్ అరే తెలంగాణ కేసీఆర్ రా పోయిండు ఎత్తట్లు లేవాలా నాయన వాళ్ళ మాట మీకు వెళ్ళి రావాలంటే లేవాలి అక్క బిడ్డలు ఎమ్మటి లేవాలా లేవాలి అవును అక్క మాట తక్క కొంచెం దగ్గర ఇక నువ్వు ఎమ్మటి లేవాలి దగ్గర ఏమన్నా ఏ రావాలా నువ్వు ఏ రావాలా 15 రూపాయలు ఇస్తామంటే లేదా చిన్నగా ఓపురా బంధువులు అందరూ కలిసేది పెళ్ళికి లేదా చావుకి. సో మా వాళ్ళందరూ ఇక్కడ కలిసినారు. చాలా రోజుల తర్వాతకి అసలు అందరూ మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన మంచి పనులు అన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకొని జ్ఞాపకం తెచ్చుకొని బాధపడతా ఉన్నారు అన్నట్టు. సో ఏం చేసుకుంటే ఏం లాభం, లాస్ట్ వరకు ఏమంటారు కలిసి ఉండలేకపోయినాము అనేది ఒక బాధ మాత్రం అట్లా మిగిలిపోతుంది. సో ఈవినింగ్ ఇక అయిపోయింది, మేము రిటర్న్ వచ్చేసినాం, ఇంటికి వచ్చేసినాం. సో వస్తుండగా ఈ లొకేషన్ చూడగానే తొర్రూరు చెరువు దగ్గర చూడగానే సో మామూలు కాదు, నాకైతే మస్తు అనిపించింది, అందుకే తీసుకున్నా. సో ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మనకు.